హలో బడీస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన వ్లాగ్ వచ్చేసి కేఎఫ్సి చికెన్ చేస్తున్నాము. ఒక బౌల్లో మంచిగా కడిగి పెట్టుకున్న చికెన్ వేసి దాంట్లో తగినంత సాల్ట్, ఒక 2 స్పూన్స్ 1 స్పూన్ తగినంత కారం, ఇంత 1 స్పూన్ ధనియాల పొడి, కొంచెం చిటికెడంత పసుపు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, చికెన్ మసాలా, ఒక ఎగ్ పలగొట్టి వేసుకోండి. అది మంచిగా కలిసిపోయేలాగా, ముక్కకి మసాలా పట్టేలాగా మంచిగా కలుపుకోండి. ఆ ముక్కకి మసాలా అంతా పట్టి కొంచెం సేపు మ్యాగ్నేట్ అవ్వాలి. నేను ఎలా చూపిస్తున్నానో అలాగే మంచిగా ముక్కకి మసాలా పట్టేలాగా కలుపుకోవాలి. ఇలా నేను చెప్పిన విధంగా బాగా ముక్కకి మసాలా అంతా పట్టుకొని మ్యాగ్నేషన్ చేసుకొని చికెన్ని పక్కన పెట్టుకోవాలి. ఒక బౌల్లో తగినంత మైదా పిండి, ఒక 2 స్పూన్స్ అనుకోండి, ఇంకా తగినంత దాంట్లో కొంచెం కారం, కొంచెం ధనియాల పొడి, చిటికెడంత ఉప్పు, తగినంత మీ టేస్ట్కి తగినంత వేసుకోండి. దాంట్లో ఒక 2 స్పూన్స్ ఆఫ్ కార్న్ ఫ్లోర్ వేసుకోండి. చికెన్ మసాలా కూడా కొంచెం 1 స్పూన్ అంతా వేసుకోండి. ఇప్పుడు కార్న్ ఫ్లోర్ వేసుకోండి 2 స్పూన్స్ ఆఫ్. దాన్ని బాగా మిక్స్ చేసుకోండి. మొత్తం పౌడర్స్, కొంచెం సోడా పొడి కూడా వేసుకోండి. బాగా మిక్స్ చేయండి. దాన్ని మొత్తం పౌడర్ లాగా అవ్వాలి. అది మొత్తం ఉండలు కట్టకుండా మసాలా అంతా మిక్స్ అయ్యి పౌడర్ లాగా అవ్వాలి. దాన్ని బాగా మిక్స్ చేసుకొని దాన్ని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మిక్స్ అయ్యింది. ఇప్పుడు పక్కన పెట్టుకోండి దాన్ని. ఇంకా నెక్స్ట్ కొంచెంసేపు మ్యాగ్నేషన్ అయ్యాక ఒక బౌల్లో కూల్ వాటర్ వేసుకోండి. ఇప్పుడు మసాలా పట్టిన మొత్తం చికెన్ని ఒక్కొక్క ముక్కని తీసుకొని పౌడర్లో వేసుకొని బాగా పౌడర్ని దాని ముక్కకి మొత్తం కోటింగ్ చేసుకొని దాన్ని ఇప్పుడు కొంచెం ఇలా దులుపుకొని కూల్ వాటర్లో వేసుకోవాలి. వాటర్లో వేసుకొని మొత్తం మునిగాక దాన్ని తీయాలి. దాన్ని తీసి మళ్ళీ ఒకసారి దానికి కలిపి పెట్టుకున్న మొత్తం కోటింగ్ వేసుకోవాలి మైదా పిండిది. మళ్ళీ ఒకసారి మంచిగా కోటింగ్ వేసుకొని మళ్ళీ ఒకసారి ఇట్లా దులుపుకొని లేయర్గా వస్తుంది. చూసేయండి, తెలిసిపోతుంది మీకు. అలా లేయర్గా రావాలి. అలా లేయర్గా వచ్చినప్పుడు తీసి పక్కన పెట్టుకోండి. మళ్ళీ ఒకటి చూపిస్తున్నాను. సేమ్ ప్రాసెస్ ఇందాక ఎలా చూపించాము. పౌడర్లో డిప్ చేసి అండ్ కూల్ వాటర్లో డిప్ చేసి ఆఫ్టర్ మళ్ళీ పౌడర్ కోటింగ్ చేసి పక్కన పెట్టుకోవాలి. అన్ని ముక్కలు ఉన్న మ్యాగ్నేట్ చేసుకున్న ప్రతి ఒక్క ముక్క కూడా సేమ్ ప్రాసెస్లో చేసుకోవాలి. ఇప్పుడు మేము చూపించిన విధంగా సేమ్ ప్రాసెస్లో ప్రతి ఒక్క ముక్కని కూడా పౌడర్లో డిప్ చేసి వాటర్లో డిప్ చేసి మళ్ళీ డబల్ కోటింగ్ వేసి పక్కన తీసి పెట్టుకోవాలి. సేమ్ ప్రాసెస్లో చేస్తే మసాలా అంతా దాంట్లో కారం ఉప్పు అంతా టేస్టీగా వస్తుంది. సేమ్ టు సేమ్ చేస్తే ఏ డిఫరెన్స్ ఉండదు. అన్ని ముక్కలు ఇదే విధంగా చేసుకోవాలి. చూడండి, మళ్ళీ ఒకసారి ఇలా చూపిస్తున్నాను. ఇదే విధంగా కోటింగ్ ఉండాలి. అలా లేయర్స్గా రావాలి. అప్పుడైతే కేఎఫ్సి ఫ్రై అయినప్పుడు కూడా కేఎఫ్సి లాగానే కనిపిస్తుంది. టేస్ట్ కూడా అలాగే ఉంటుంది. ఇప్పుడు కడాయిలో నూనె వేసి
ఆల్రెడీ వేడి చేసాం మీరు వేడి చేయండి, మళ్ళీ మేము చూపించలేదని వేడి చేయకుండా ఉండకండి. మీరు వేడి చేసి బాగా వేడిగా అయ్యాక ఆ కేఎఫ్సి చికెన్ తీసుకొని దాంట్లో ఫ్రై చేయండి బాగా. ఆ విధంగా మొత్తం బబుల్స్ వస్తాయి. బబుల్స్ కొంచెం కామ్ అవుతున్నప్పుడు కొంచెం అది టర్న్ చేసుకుంటూ ఉండాలి. లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి, ఎందుకంటే అది మళ్ళీ హై ఫ్లేమ్లో చేసుకుంటే లోపల కోటింగ్ కానీ అదంతా బాయిల్ అవ్వదనమాట. లో ఫ్లేమ్లో బ్రౌన్ కలర్ వచ్చేదాకా కుక్ చేసుకుంటే లోపలంతా బాయిల్ అయ్యి క్రిస్పీగా ఉంటుంది. లేకపోతే హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మొత్తం బాయిల్ అయినా కూడా లోపల బాయిల్ అవ్వదు, పైన ఒకటే క్రిస్పీగా అనిపిస్తుంది. లో ఫ్లేమ్లో చేసుకుంటే టేస్టీగా ఉంటుంది, మంచిగా కనిపిస్తుంది. నిదానమే ప్రధానంగా అంటారు కదా, అలాగే లో ఫ్లేమ్లో చేసుకుంటే బాయిల్ అయ్యి మంచిగా ఉడుకుతుంది, అది ఫ్రై అవుతుంది. లేకపోతే హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మొత్తం బాయిల్ అవ్వదు. ఒకవేళ మీకు బాయిల్ మంచిగా అవ్వకపోయినా కూడా మళ్ళీ డబల్ ఫ్రై లాగా చేసుకోవచ్చు, మళ్ళీ ఒకసారి ఫ్రై చేసుకోవచ్చు మీరు తీసాక. అప్పుడైతే ముక్క బాగా ఉడుకుతుంది, మంచిగా టేస్ట్గా ఉంటుంది. కేఎఫ్సి చికెన్ ఇలా చేసుకుంటే మీరు బయటికి వెళ్ళి ఖర్చు పెట్టి తింటే ఇప్పుడు హెల్త్ పాడవుతుంది కాబట్టి మనం ఇంట్లోనే నచ్చినట్టు ఇలా చేసుకొని మంచిగా హెల్తీగా తింటే అందరూ ఆరోగ్యంగా ఉంటారు. పిల్లలు కూడా ఇలా చేసి పెట్టే స్నాక్స్ టైంలో హాయిగా హ్యాపీగా తింటారు. ఇలాగే నేను కలుపుతూ ఎలా ఫ్రై చేసుకుంటున్నానో అలా మీరు కూడా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి బాగా. లోపలంతా బాయిల్ అవ్వాలి కాబట్టి ఒకవైపే బాయిల్ అయితే టేస్టీగా ఉండదు. 2 టైమ్స్ మొత్తం బాయిల్ అయితేనే చికెన్ ముక్క బాగుంటుంది. ఇప్పుడు మొత్తం బాయిల్ అయ్యింది, ఫ్రై అయ్యింది మొత్తం. ఇప్పుడు దాన్ని ఒక టిష్యూలో పెట్టి తీయాలి, ఎందుకంటే దాంట్లో కొంచెం ఆయిల్ ఉంటుంది కాబట్టి దాంట్లో ఇంకుతుంది కాబట్టి వేసుకోవాలి. ఇంకా మిగతావన్నీ చికెన్ పీసెస్ ఆల్రెడీ కోటింగ్ వేసుకున్నాం కాబట్టి దాన్ని కూడా ఫ్రై చేస్తున్నాయి ఇక్కడ. సేమ్ ప్రాసెస్లోనే స్లిమ్లో పెట్టి మొత్తం అన్నీ మొత్తం ఫ్రై చేసుకోవాలి. ఇలాగే అన్నీ ఫ్రై చేసుకోవాలి, కానీ లో ఫ్లేమ్తోనే ఫ్రై చేసుకోవాలి, ఎందుకంటే మనం డబల్ కోటింగ్ పౌడర్స్ అన్నీ మిక్స్ చేసి వేసాం కాబట్టి ఆ మసాలాలు కూడా దానికి పట్టుకోవాలి. ఇంకా మనం లో ఫ్లేమ్తో అలా చేసుకుంటే లోపల కూడా క్రిస్పీగా ఉంటుంది, పైన కూడా క్రిస్పీగా ఉంటుంది, లోపల కూడా బాయిల్ అవుతుంది. ఇప్పుడు బాయిల్ అయ్యాయి, మేము తీస్తున్నాము. చూడండి చుట్టానికి ఎంత క్రిస్పీగా టేస్టీగా అనిపిస్తుంది. ఇలా చూస్తున్నారు కదా, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. ఇలా చేసుకుంటే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఇంకా సాస్తో తింటే మాత్రం టేస్ట్ అదిరిపోతుంది.